ఖమ్మం రూరల్ మండలం వెంకటాపాలెంలో భర్త ఇంటి ఎదుట భార్య బఠాయించు ఆందోళనకు దిగింది. పాపిట్ల మహేష్ అనే కానిస్టేబుల్ ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఓ మగబిడ్డకు తండ్రై మొహం చాటేసిన భార్య ఆరోపించింది. ఇక పాపిట్ల మహేష్ 8వ బెటాలియన్ కానిస్టేబుల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. మరి ఇంత పెద్ద మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మా ఆయన పేరు పాపిట్ల మహేష్. నాకు 2000 నుంచి పరిచయం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. బాబు పుట్టిండు. మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి ఆయన రావట్లేదు. ఎక్కడ ఉంటుందో తెలియట్లేదు. నాతో కాంటాక్ట్లో లేడు. ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవట్లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మా అబ్బాయి ఎక్కడున్నా మాకు సంబంధం లేదు, ఎక్కడ డ్యూటీ చేస్తున్నా అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తేనేమో ఆయన నాకు అవసరం లేదని చెప్తాను సార్. ఏం చేస్తాడమ్మా మీ ఆయన? మా ఆయన కానిస్టేబుల్ సార్. ఎక్కడ? TSS కొత్తగూడెంలో చేస్తాను. ఇళ్ళని వెళ్ళినాం సార్. అక్కడ డ్యూటీ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే నేను 12వ తారీఖు వస్తా అని చెప్పిండు డెలివరీ టైంలో. అప్పుడు రాలేదు. బాబుంటే 21st చెప్పినాం మా అత్తమ్మ వాళ్ళకి. 6 నెలల ఫంక్షన్కి చెప్పినాం. ఆయన దేనికి రాలేదు వాళ్ళు. బాబు పెద్దగా అవుతుందని చెప్పి మేము మొన్న కొత్తగూడెం కూడా వెళ్ళినాం సార్. నేను సార్ని కూడా కలిసినాం. సార్ మాట కూడా వినట్లేదు. మా ఆయన పేరు పాపిట్ల మహేష్. పెళ్ళి ఎక్కడ అయిందమ్మా? పెళ్లి కాయకుండా కూడా శివాలయంలో అయింది. ఎవరు? పెద్ద మనుషులు సమక్షంలోనే అయింది. పేర్లు? పెద్ద మనుషులు వాళ్ళ సైడ్ నుంచి రామ్మూర్తి గారు నొప్పులు వచ్చారు, కరుణాకర్ నొప్పులు వచ్చారు. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళిద్దరు వచ్చి, మా సైడ్ నుంచి మా బాబాయ్ వాళ్ళు, మా తాతయ్య. డిపార్ట్మెంట్ ఎవరైనా ఉన్నారు? అందుకు డిపార్ట్మెంట్ ఎవరు లేదు. మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్ళినాం. మేము వెళ్తే మౌనిక మేడం కంగ్రాచులేషన్ చెప్పి మాతో ఫోటో దిగారు సార్.